జీవితం కూడా అంతే, ఈ కృత్రిమమైన నేను కూడా అంతే. ఎంత సంపాదించినా ఒదిగిపోవలసిందే, ఎంత కీర్తి పొందినా అది పోవలసిందే. ఇక్కడ ఆ కీర్తి సంపాదన అన్నీ ఇక్కడే ఉంటాయి. ఈ పెద్ద మనిషి వెళ్ళిపోతాడు. ఇక్కడ ఎంతమందితో ఎన్ని బంధాలు పెంచుకున్నా అవన్నీ వదిలేయవలసిందే. మనం వదిలేయపోయినా వాళ్ళైనా వదిలేస్తారు, లేదా మన ప్రాణం పోతే మనం వదిలేయక తప్పదు. అలా ప్రాణం పోయిన పరిస్థితుల్లో కూడా ఆత్మీయులైన వారి ప్రాణం పోతే ఎలా తట్టుకోవాలో కూడా రమణ మహర్షి చెబుతున్నారండి. ఒక ఆయనకి 60 ఏళ్ళ ఆయనకి భార్య పోయింది. చాలా ఆవిడ ఎందు చాలా ప్రేమ మమకారం, ఆవిడ మీద పూర్తిగా ఆధారపడ్డాడు ఈయన. అన్నీ ఆ ఇళ్ళలో పాపం చేసి పెట్టేది. పూర్వకాలంలో స్త్రీలు ఎలా ఉండేవారంటే ఇళ్లలో మొగుడిని ఏ పని చేయనిచ్చేవారు కాదు. అబ్బాయి నేను ఉండగా మీరెందుకు దీంట్లో గొప్ప ప్రేమ, అందులో అనుమానం వెళ్ళ. ఆ మహిళామణులకు నమస్కారం చేయాలి. కానీ ఈ మొగాళ్ళకు వచ్చే ఇబ్బంది ఏమిటంటే పొరపాటుని వీడికి 60 70 వచ్చాక ఆవిడ గుట్టుకోమంటే వీడి పని అయిపోయినట్టే. ఎందుకంటే భార్యను అడిగినట్టుగా కోడలను అడగలేడు, కూతుర్ని అడగలేడు, ఎవరిని అడగలేడు. భార్య అయితే ఈ సమయానికి టీ తాగే అలవాటు పాపం ఎక్కడున్నాడో పెద్ద మనిషి అంటుంది ఆవిడ. పుట్టింట్లో ఉన్నా సరే, ఆవిడ పుట్టింటికి వెళ్ళిపోయినా సరే ఇక్కడ మాస్టర్ ఒకడో రిటైర్ అయినా ఉంటే ఆవిడ 4:30కి టీ తాగుతుంటే ఈ సమయానికి పాపం టీ తాగడం అలవాటు. ఇచ్చేవాళ్ళు ఎవరూ లేరు, ఏమిటో నేను ఇలా వచ్చేసా అని తలుచుకుంటుందే భార్య. ఆ భార్య ప్రేమకి నమస్కారం అమ్మా, ఏమి ఇచ్చినా తీరదు. అటువంటి భార్య పోయింది ఓ పెద్ద మనిషికి. ఈయనకి 65 66 ఉన్నాయి, ఆవిడకి 60 ఉన్నాయి, వెళ్ళిపోయింది. ఏదో ఇబ్బంది వచ్చింది, వెళ్ళిపోయింది. ఏం తట్టుకోలేకపోతున్నాడు. అరుణాచలంలో ప్రశాంతంగా ఉంటుందని చెప్పారు. ఇక్కడికి వచ్చాడు. ఇక్కడికి వచ్చినా ఏడుపు మానలేదు ఆయన. ఎవరు పలకరించినా మా ఆవిడ పోయింది అంటున్నాడు. ఉసిరి ఆయన దగ్గర కూర్చోవేకసేపు మనశ్శాంతిగా ఉంటుంది. ఇంకేమంటారు మరి. కూర్చుని ఇలాగే పాపం కన్నీళ్లు గారుస్తున్నాడు. ఆయనకి జాలి వేసింది. మహర్షులకి, రమణ మహర్షి లాంటి వారికి, కృష్ణమూర్తి గారు లాంటి వారికి, ఈ మహాయోగులకి బలమో బలహీనతో తెలియదు. కానీ ఏమిటంటే అది సానుభూతి, జాలి. వాళ్ళకి ఏ గుణాలు ఉండవు, గుణాతీతులు. ఉంటే ఒకే ఒక కళ్యాణ గుణం ఏమిటంటే జాలి. ఎవరు ఏడుస్తుంటే వాళ్ళు చూడలేరు. ఎందుకమ్మా అలా ఉన్నామంటారు. ఏమంటే అలా ఉన్నారంటే మా ఆవిడ పోయిందండి అన్నాడు. ఎప్పుడు అన్నాడు ఆయన. ఇది చెప్పాడు. నీ వయస్సు ఎంత? 65. ఆవిడ వయస్సు ఎంత? 60. మీకు పెళ్ళి ఎంతకాలం అయింది? ఎప్పుడో బాల్య వివాహం అండి, చిన్నప్పుడు చేశారు, 15 ఏళ్ళు. మరి 45 ఏళ్ల పాటు నీతో ఉంది కదా ఆవిడ, ఇప్పుడు వెళ్ళిపోయింది అంటున్నావు, నువ్వేమైనా ఉద్యోగం చేసావా అన్న. నేను రైల్వేలో ఉద్యోగం అండి. నీ టైమింగ్స్ ఏమిటో చెప్పమానట్ట ఆయన. పొద్దున్న 9ంటికి కడతాను, రాత్రి 9ంటికి వస్తానట. పొద్దున్న 9 నుంచి రాత్రి 9 వరకు నువ్వు రైల్వే స్టేషన్లో ఉన్నప్పుడు ఆవిడ నీతో ఉందా అన్నాడు ఆయన. లేదండి అన్నాడు. మరి అప్పుడు లేనప్పుడు ఎప్పుడు మా భార్య పోయిందని చెప్పలేదా ఎవరికి? అబ్బాయి అలా చెప్తాడు భలేవారే. అదేంటండి, ఇంటి దగ్గర ఉంది కదండి. ఈయనకి ఇంత చమత్కారంగా ఉంటుంది ఈయన మాటలు. మహాయోగి చమత్కారమే. అందుకే చెబుతారు అన్ని రసాల్లోకి ఏ రసం గొప్పదంటే హాస్యరసం గొప్పదన్నారు. మన శత్రువైన వాడు ఒక చలోక్తి విసిరినా సరే మనం నవ్వుతాం. హాస్యరసం అందుకు గొప్పది. ఒక చలోక్తి ఎవరైనా వేసినప్పుడు మనం నవ్వేటప్పుడు వాడు వేస్తే నేను నవ్వేది ఏమిటంటే కొంత సహజంగా నవ్వొచ్చేస్తుంది. అన్ని శత్రుత్వాలని పోగొట్టేటువంటి దివ్యరసం ఏమిటంటే హాస్యరసం. అందుకని మహాయోగుల దగ్గర కూడా హాస్యం ఉండేది. మరి నువ్వు రైల్వే స్టేషన్లో ఎక్కడో ఉద్యోగం చేసావు, గార్డ్ అన్నావు, ఏదో వెళ్ళావు, చేసావు, 12 గంటలు డ్యూటీ చేసావు, ఆవిడ ఇంటి దగ్గర ఉంది, నీకేం తెలుసు? ఉందనే భావంతో నువ్వు బతికావా లేదా? ఇప్పుడు ఇంకో లోకంలో ఉంది, ఇంకో జన్మెత్తింది, ఉందనే భావంతోనే ఉండవయా? ఏమైంది? అప్పుడు ఉందనుకోవడం నీ భావమే కదా. ఆవిడ నిజంగా నీ ఎదురుగా వచ్చి కూర్చుందా శివుడు ముందు నందిలాగా? లేదు కదా. విష్ణువు ముందు గరుత్మంతుడు నమస్కారం పెట్టు కూర్చుందా? లేదు కదా. ఆవిడ ఉందన్న భావంతో గడిపేసావు కదా. ఇప్పుడు అలాగే గడుపు. ఎందుకంత బాధ?